రాజాధిరాజు మహాబలి తారకాసురునికి జయము. శోణితపురాధిపతి మహాబలి తారకాసురునికి జయము. అలా కాదు, చెప్పండి. అసుర సామ్రాట్ త్రిలోక విజయ తారకాసురునికి చెప్పండి చెప్పండి. పరాజితులకు జయం అని మమ్మల్ని అవమానం చేసేందుకు ఎందుకు ఒడిగొట్టుకుంటారు? స్వర్గం నుంచి పరాజయం పొందిన తరువాత ఆ యోగం ఇంకా ఎక్కడుంది నీకు మహాబలి తారకాసురా? మహాబలి, మీరు మేము స్వర్గం నుంచి పతితులమయ్యాం. మన లక్ష్యం నుంచి పతితులం కాలేదు. మనం వారిని వారి దేవతలను పరాజితులను చేసి స్వర్గంపై మళ్ళీ అధికారం నిలుపుకుందాం. నారాయణ నారాయణ, ఇక్కడ మళ్ళీ స్వర్గం మీద ఆక్రమణ కోసం యోచనలు చేస్తున్నారా? అవును నారద, ఇప్పుడు ఇదొక్కటే ఉపాయం మా మహారాజును సంతుష్టుడు చేసేందుకు. జాగ్రత్త విలంబాసురా, జాగ్రత్త. పరమపిత బ్రహ్మదేవులు ప్రసాదించిన వరాన్ని చూసుకుని మీరు స్వర్గంపై ఆక్రమణ చేసే పథకం వేస్తే ఇది గుర్తుంచుకోండి, సమయానికి ముందుగానే మీ అంతం నిశ్చయం అయిపోతుంది. విన్నారా ఇది వీరులారా? ఈ జటాధారి నారదుడు దేవతల గుప్తచారుడు, దూత, తెలియదు ఇంకా ఏమేమిటో మమ్మల్ని నాశనం చేయాలని కోరుకుంటున్నాడు. ఇలాంటి దుష్టుణ్ణి మనమే ఎందుకు నాశనం చేయకూడదు? మేఘాసుర, త్రాంబాసుర, వీడి జటలను పట్టుకుని వీడి శిరస్సును శరీరం నుంచి వేరు చేయండి. నారాయణ నారాయణ. మేఘాసుర, నారదుడి జటలలో విద్యుత్ తరంగాలున్నాయి. ముట్టుకుంటే మీరు నాశనమే. నారాయణ నారాయణ. మీరిద్దరు దృష్టులు నారదుని దగ్గరకు వచ్చేందుకు అనేక జన్మలెత్తి పుణ్య సంచితం చేసుకోవాలి. నారాయణ నారాయణ. నిన్నిప్పుడు విడిచిపెట్టావు నారదా. విడవడం, పట్టుకోవటం జరిగితే కదా దుష్టులారా. అది మీకు ఎన్నడూ సంభవం కాదు. భగవంతుడు జగత్తులోని పిపీలికాదులను సృష్టించినప్పుడు అదే సమయంలో మీలాంటి మానవాకృతిలో ఉన్న దుష్టజీవులను కూడా పుట్టించాడు. నారద, నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. దైత్యరాజా, ఖడ్గం అక్కడుంది. మీ భాగ్యమే కుంటుతోంది దైత్యరాజా. ఇంకా ఇలా అరుస్తూ ఉంటే మీ కంఠం కూడా కుంచుకుపోతుంది. నారాయణ నారాయణ. మీ అంత్య సమయం సమీపించింది దైత్యరాజా. మీ చావుకు శివపుత్రుడు జన్మించేశాడు. ఆ శివపుత్రుడే ఎవరిచే మరణించాలనే వరం మీరు బ్రహ్మదేవులను అడిగారో అతడే. నారాయణ నారాయణ. ఏమిటి, శివునికి పుత్రుడు కలిగాడా? ఈ నారదుడు ఏమని చెప్పి వెళ్ళాడు? శివపుత్రుడు జన్మించేశాడా? అబద్ధమాడాడు నారదుడు. లేదు, నారదుడు కటువుగా మాట్లాడతాడు, అధికంగా మాట్లాడతాడు, అప్పుడప్పుడు అనరాని మాటలు అంటాడు కూడా. కానీ అబద్ధం మాత్రం ఎప్పుడూ చెప్పడు. కానీ మరి సాక్ష్యం కావాలి కదా. మేఘసురా, ప్రాంబాసురా, ఆజ్ఞ మహాబలి. కైలాసం వెళ్ళి రహస్యంగా కనుక్కోండి. శివపుత్రుడు ఎప్పుడు జన్మించాడు, ఎలాంటి స్థితిలో ఉన్నాడు. కనపడితే వెంటనే వాణ్ణి అక్కడే సమాప్తం చేయండి. మహాబలి, తమరి ఆజ్ఞను పాలన చేస్తాము. ఇప్పుడు మాకు కేవలం ఒక్కటే లక్ష్యం, శివపుత్రుని వినాశనం. ఓం నమః శివాయ. ప్రలంబాసురా,
అదిగో చూడు, అదే కైలాసం. వెళ్దాం పద. కానీ జాగ్రత్త, మనల్ని ఎవరూ చూడకూడదు. ఎక్కడా శివపుత్రుడు? తన మాత పార్వతి దగ్గరే ఉంటాడు. కానీ తను కనపడదేమిటి? ఎక్కడుందో నడు, ఆమెను వెతుకుదాం వేషం మార్చుకుని. ఏమైంది దేవి? నీ ముఖం వాడిపోయింది. ఏమైందో చెప్పు. ఏం చెప్పను, ఎలా చెప్పను? జగత్తులో ప్రతి పత్నికి అనిపిస్తుంది మాత అనే సమ్మాన ప్రాప్తి కావాలని. కానీ దేవతల దుష్టత కారణంగా నాకు పుత్రప్రాప్తి యోగమూ లేదు, పరమేశులకు విచారమూ లేదు. విచారం లేకున్నా గ్రహించగలరు. వారు సర్వజ్ఞులు. నీ మనసులోని మాట వారు ఎరగరా? తప్పక నీ ఇచ్ఛానుసారం మాత అనే సమ్మానం గౌరవం ప్రసాదిస్తారు. శివపుత్రుడు లేడు, కాని శివుడు మాత్రం ధ్యానంలో లీనమై కనిపిస్తున్నాడు. బహుశా మన స్వామికి భయపడి శివపుత్రుణ్ణి ఎక్కడో దాచేశారు. కైలాసంలో గాక ఇంకెక్కడ దాస్తారు? మనం శివగణాల్లో కలిసి వాడిని వెతుకుదాం పదా. వాడిని ఈ యోగులెవరో, ఎక్కడి వారో? ఓం నమః శివాయ. వీళ్ళు తారకాసురుడు రాక్షసులు. గుప్తచారులై మన సంగతి తెలుసుకునేందుకు వచ్చారు. కొట్టండి వీళ్ళని. మేఘాసుర, మనం గనక కైలాసం నుండి పారిపోకపోతే నిశ్చయంగా శివగణాల చేతిలో చచ్చేవాళ్ళం. సరిగ్గా చెప్పావు విలంబాసురా. నారాయణ నారాయణ నారాయణ. అటు చూడు, నారదుడు. నారాయణ నారాయణ. ఇతడే స్వయంగా శివపుత్రుడు జన్మించాడని అబద్ధాలు చెప్పాడు. ఆ సూచన వినే మనం కైలాసానికి వెళ్ళి ఆ శివగణాలతో తన్నులు తిన్నాం. పద, వీడిని పట్టుకుందాం. ఈసారి నిన్ను వదలన్నారదా? శివపుత్రుడు జన్మించనే లేదంటే ఆ భ్రమలో వీళ్ళు నిర్భయులై ఇంకా దుండగాలు చేస్తారు. వీళ్ళ అధిక ఉద్దండతని ఉగ్రతని తగ్గించాలి. ఏమిటి ఆలోచిస్తున్నావు? నారాయణ నారాయణ. చెప్పు, అబద్ధం ఎందుకు చెప్పావు?
అబద్ధమా? నారాయణ నారాయణ. నువ్వు నిజం చెప్పి ఉంటే కైలాసంలో ఎక్కడో అక్కడ శివపుత్రుడు కనిపించి ఉండేవాడే. అదే కదా దుర్గతి. దుర్గతి ఎక్కడుంది? ఇక్కడే ఉంది దుర్గతి. మీ బుద్ధి గడ్డి తిన చోటే. ఓ బుద్ధిహీనులారా, మీకు గనక పరమేశ్వరుని లీలలో అర్థమైతే ఈ విధంగా దెబ్బలు తినరు కదా. స్పష్టంగా చెప్పున్నారదా అదేదో? మీరిద్దరూ స్పష్టంగా వినండి, ఆ తర్వాత మీ ఇష్టం. పరమేశ్వరుని లీలలో అర్థం చేసుకోండి. శివపుత్రుడు కైలాసంలో లేనేలేడు. మరి ఏడి శివపుత్రుడు? నారాయణ నారాయణ నక్షత్రలోకంలో కృతికామాతల వద్ద. మీరు మీ అందరి అశుభ ఛాయలు ప్రవేశించలేని చోట అక్కడున్నాడు. నారాయణ నారాయణ. అయితే మన నక్షత్రలోకానికి వెళ్లాల్సిందే. శివపుత్రుని అంతు చూసే మనం స్వామికి ముఖం చూపిద్దాం. పదమేఘాసుర పద. నేను ఇక్కడున్నాను. ఎక్కడున్నావు పుత్ర కార్తికేయ? నేను ఇక్కడున్నాను. ఎక్కడున్నావు పుత్ర కార్తికేయ? కార్తికేయ ఎక్కడున్నావు? వస్తున్నట్టుంది. వీడే కాబోలు శివపుత్రుడు. దేవిమణులారా, ఈ శివపుత్రుని మాకు అప్పగించండి. మేము తన్ని మహాబలి తారకాసుని వద్దకు శోణితపురం తీసుకుని వెళ్తాం. లేదు లేదు, ఇతన్ని తీసుకెళ్ళనీయం. ఇతని రక్షణ మా కర్తవ్యం. నేను చెబుతున్నా వినండి, తిన్నగా తప్పుకోండి, లేదా బలవంతాన మిమ్మల్ని తోసేయాల్సి వస్తుంది. ఆగండి, జాగ్రత్త. నేనుండగా మా మాతలను ముట్టుకుంటే ఏం చేస్తానో చూడండి. మాతల్లారా, మీరంతా దూరంగా ఉండి చూడండి. వీళ్ళతో నేను దాగుడు మూతలాడి ఎలా ఆడిస్తానో. మేము ఆటలాడడానికి రాలేదు, నిన్ను చంపేందుకు వచ్చాము. నువ్వు మా స్వామి మహాబలి తారకాసుని సమాప్తం చేస్తావు. అంతకుముందే నిన్ను మేము సమాప్తం చేసేస్తాం. అయితే సమాప్తం చేయి. రండి. పంపించేశాను శోణితపురానికి. మా పుత్రుడు కార్తికేయునికి జయము. ఇతను తప్పక తారకాసుని వధిస్తాడు. మాతలారా, మీ ఆశీర్వాదమే నా శక్తి. ధన్యులం పుత్ర, ధన్యులం. రక్షించండి మహాబలి, రక్షించండి మహాబలి, రక్షించండి. అనర్థం జరిగిపోయింది. మేఘాసురుడు చనిపోయాడు. మహాబలి, మేఘాసురుడు చనిపోయాడు. ఎలా చనిపోయాడు? ఎవరు చంపారు అతన్ని? మహాబలి, శివపుత్రుడు వెతుక్కుంటూ నేను మేఘాసురుడు కైలాసానికి వెళ్ళావు. అతను అక్కడ లేడు. అక్కడ శివగుణాలు మమ్మల్ని తనే పట్టుకు తన్నారు. అక్కడి నుంచి పారిపోతుంటే మళ్ళీ ఆకాశ మార్గాన నారదుడు కనిపించి శివపుత్రుడు నక్షత్రలోకంలో ఉన్నాడని చెప్పాడు. అక్కడికి వెళ్ళావు. శివపుత్రుని అపహరించాలని చూసావు. అప్పుడేమో మరేమైంది? ఆ తర్వాత
ఆ చిన్న బాలుడు నన్ను అమ్మాయికాసురుణ్ణి తన బాహుబలంతో గాలిలోకి విసిరి పారేశాడు. బేకాసురుడు తలకిందులవుతూ పర్వత శిఖరానికి కొట్టుకుని లోహిలో పడి తన ప్రాణాన్ని వదిలేశాడు. నేను ఎలాగోలాగా నా ప్రాణాన్ని తగ్గించుకుని వచ్చేసాను. మేమే స్వయంగా వెళ్తాం నక్షత్రలోకానికి శివపుత్రుణ్ణి వధించటానికి. శివపుత్రుడి వధ జరగాలని కేవలం అవివేకులు, దూరాలోచన లేని వారే అనుకోగలరు. అక్కడ అజ్ఞాని, మూర్ఖుడు అయిన దేవేంద్రుడు కార్తికేయుని చేతిలో తారకాసురుడి వధ జరగటం నిశ్చయమేననే ధైర్యంతో మళ్ళీ సంగీత నృత్యాల్లో నిమగ్నుడైపోతాడు. దేవరిషి, నారాయణ నారాయణ. జాగ్రత్త దేవేంద్ర, జాగ్రత్త. ఇంకా ఇలాగే నృత్యగానాలలో మైమరిచి ఉంటే మీ స్వర్గలోకం ఏమిటి, మీకు చేతికి వచ్చిన ఇంద్రాసనం కూడా మళ్ళీ చేయి జారిపోతుంది. దేవర్షి, దేవేంద్ర, సంకటం నెత్తి మీద కాలు పెట్టి నుంచుంటే, మనం భోగ విలాసాల్లో మునిగి తేలుతుంటే మనకంటే ఎక్కువ అవివేకులు, దూరాలోచన లేని వాళ్ళు ఎవరుంటారు? దేవేంద్ర, మీరేమనుకుంటున్నారు? చేతికందిన స్వర్గం పోగొట్టుకున్న తారకాసురుడు మౌనంగా ఊరుకుంటాడా? మళ్ళీ మనపై ఆక్రమణ చేయడా? దేవర్షి, ఇప్పుడు తారకాసురులో అంత సాహసం, శక్తి లేవు. వాడింక స్వర్గంపై ఆక్రమణ చేయలేడు. అయితే మీరలాంటి భ్రమలో నిశ్చింతగా ఉండే ఆమోద ప్రమోదాల్లో మునిగిపోయారా దేవేంద్ర? మరి ఆ భ్రమలో ఈ నిజాన్ని కూడా మరిచిపోయారు. తారకాసురుడి వధ ఆ శివపుత్రుడి వల్ల అయ్యేంత వరకు అతడు మిమ్మల్ని ఎన్నడూ నిశ్చింతగా ఉండనివ్వడు. వాడింకా జీవించే ఉన్నాడు. ఆశ్చర్యంగా ఉంది నాకు మీ అందరి అద్భుత ప్రవర్తనలు చూస్తూ ఉంటే. విలాసంలో మునిగి ఉండి భయభీతులవ్వడం తప్ప ఇంకా ఏమీ చెయ్యలేరు మీరు. ఏం చెయ్యాలి దేవర్షి? స్మరించండి శివపుత్రుణ్ణి. మీరు తారకాసురుణ్ణి వధించమని శివపుత్రుణ్ణి ప్రేరేపించలేరా మరి? శివపుత్రుడు ఎలా ఉన్నాడు? అతని పేరేమిటి దేవర్షి? కుమార కార్తికేయుడు. కుమార కార్తికేయుడా? ఇంకా చిన్న పిల్లవాడే అనుకుంటా. పార్వతీమాతలాగా ఎంతో అందంగా, పిత శివుడిలాగా ఉజ్జల తేజస్సుగా ఉంటాడేమో. అలాగే ఉంటాడు. అతను శివశక్తుల అంశగలవాడు, అందుకే సంపూర్ణుడు. ఈ సమయంలో నక్షత్రలోకంలో 6 కృత్తికల ఛత్రఛాయలో పెరుగుతున్నాడు. నక్షత్రలోకంలో ఉన్నా? ఎందుకు? అక్కడెందుకు? అతను కైలాసంలో ఉండవలసిన వాడు. దేవేంద్ర,
ఒకవేళ మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే స్వయంగా మీరు నక్షత్రలోకానికి వెళ్ళి చూడండి. నారాయణ నారాయణ. స్వామి, మీరు దేవర్షి మాటలపై అవిశ్వాసం చూపకూడదు. త్వరగా నమ్మకం కూడా కలగదు దేవి. శివపుత్రుడు నక్షత్రలోకంలో ఎందుకు? ఈ నిజం తెలుసుకునేందుకు నేను స్వయంగా వెళ్ళాలి నక్షత్రలోకానికి. దేవేంద్రుడు నిజమేమిటో ప్రత్యక్షంగా తెలుసుకోవాలని నక్షత్రలోకం ప్రవేశిస్తాడు. అంతకుముందే దైత్యరాజు తారకాసురుడు ఆకాశ మార్గాన అక్కడకు బయలుదేరుతాడు. మాతలారా, ఇప్పుడు నా కోసం చింతించకండి. నిశ్చింతగా మీ పని చూసుకోండి. శివ పంచాక్షరి మంత్రమే మా రక్షా కవచం. నాకిప్పుడు నిద్ర వస్తోంది. నేనిప్పుడు పడుకుంటాను. ఓం నమః శివాయ. ఎక్కడున్నాడు శివపుత్రుడు, మా సేనాపతి, మరణానికి కారకుడు? ఎక్కడున్నాడు శివపుత్రుడు? ఎక్కడున్నాడా శివపుత్రుడు? ఓ, త్రిశూలం రక్షణలో నిద్రపోతున్నాడు. వీడే శివపుత్రుడు, వీడే. శివపుత్రుడే నా చావుకు కారకుడవుతాడా? కాదు, నేనిప్పుడు అది తారుమారు చేస్తా. నేనే వీడి సావుకు కారకుడవుతాను. హరహర మహాదేవా. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము స్వర్గాధిపతి దేవేంద్రులం. స్వర్గం నుంచి వచ్చాము. శివపుత్రుణ్ణి చూడాలని వచ్చాము. శివపుత్రుడు జన్మ అందరు దేవతలు చూసేందుకని ఎత్తాడా? విన్నది నమ్మింది ఏమిటంటే శివపుత్రుని జన్మ దేవతల కళ్యాణం కోసమేనని. కానీ నీవు శివపుత్రుడివే అయితే కైలాసంలో కాకుండా ఈ నక్షత్రలోకంలో ఎందుకుంటావు? దేవర్షి నారదుని మాటలు విశ్వసనీయంగా లేవు. దేవర్షి నారదుని మాటలు అవిశ్వసనీయమనే వాళ్ళు స్వయం మాకు విశ్వాస యోగ్యులు కానే కారు. బాలక, బాలక, నీ సీమను ఉల్లంఘించవద్దు. ఆ పని మీరు చేసేశారు. అందుకే నక్షత్ర లోకంలోకి రాగలిగారు. ఇంకొకరికి బుద్ధులు చెప్పేవారు స్వయం అశిక్షితులుగా ఎందుకుంటారు? నీ వాణిలో జ్వాల ఉంది. మరి అదే కదా నా ప్రమాణం. నేను శివపుత్రుణ్ణని. మేము ఈ ప్రమాణాలను అంగీకరించము. అయితే తిరిగి వెళ్ళు నీ స్వర్గలోకానికి. ఎవరు పిలిచారు నిన్ను ప్రమాణాలు చూపించేందుకు? వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం. ముందు నీ ప్రగల్భాలను దండించి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆగు!
జాగ్రత్త దేవేంద్ర. ఈతని ద్వారా దేవతలకు నీకు శుభం కలుగుతుంది. అందుకే ఇతడు జన్మించాడు. ఇతన్ని చంపాలనుకుంటున్నావా? కార్తికేయుని శక్తిని ఎదుర్కొనవద్దు, లేదా సమస్త శక్తులు నష్టమైపోతాయి. ఆ సమయం దగ్గరకొచ్చింది. ఇప్పుడు ఇతని ద్వారా మీకు శుభం కలుగుతుంది. క్షమించండి కుమార కార్తికేయ, నన్ను క్షమించండి. భ్రమలో పడి నేను అపరాధం చేశాను. నేను మిమ్మల్ని, మీ పితృలు పరమేశ్వరుణ్ణి క్షమించమని ప్రార్థిస్తున్నాను. నన్ను క్షమించండి. కార్తికేయుణ్ణి క్షమాపణ వేడుకొన్న పిమ్మట దేవేంద్రుని సందేహాలన్నీ దూరమవుతాయి. కార్తికేయుడు సాక్షాత్తు శివుని యొక్క శక్తి యొక్క అంశగలవాడు. శివపార్వతులలాగా సుందర రూపి, తేజస్వి, సర్వసంపూర్ణుడు, దేవమానవ కళ్యాణకారి, సుఖదాత జన్మించాడు. కానీ జగత్తులో అటువంటి యశస్వి అయ్యే పుత్రుడు తమకు జన్మించాడని పార్వతీమాతకే తెలియదు. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. పరమేశ్వరుడు భక్తవత్సలుడు శంకరునికి జయము. భక్తవత్సలుడు శంకరునికి, పార్వతీ మాతకు జయము. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. పతి పరమేశ్వరాయ నమో నమః. చేతిలో పూలు, మనసులో ప్రేమభావం, ముఖంలో విషాదమేల దేవి. నేను సుఖంగానే ఉన్నాను. ఒక శుభ సమాచారం విను, ఇంకా సుఖంగా ఉంటావు. ఏ శుభ సమాచారం స్వామి? ఏ పుత్రప్రాప్తి కోసం నీవు ఎన్నో ఏళ్లుగా ఆశిస్తున్నావు, అతడిప్పుడు 10 సంవత్సరాల కుమారుడయ్యాడు. మన పుత్రుడా? అవును దేవి, నీ పుత్రుడు. 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని. పరమేశ్వర, చాలు. ప్రతికూల పరిస్థితుల్లో నాకు పుత్రుడు జన్మించాడా? ఇన్నాళ్ళు నాకు తెలియనే లేదే. కానీ మీరు నాకు మరి చెప్పనే లేదే. మన పుత్రుడు 10 ఏళ్ల వాడయ్యాడా? మా పట్ల ఏమిటి అన్యాయం? అది ఓ మాత పట్ల. శాంతించు దేవి, శాంతించు. నీ మనసులోని బాధను గ్రహించగలను. నీవు కూడా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఎలా ఈ అప్రియ సంఘటన జరిగిందో. మీరు సర్వశక్తి సంపన్నులు. మీ సామీప్యంలో ఇలాంటి అప్రియ ఘటన ఎందుకు జరిగింది స్వామి? సర్వశక్తి సంపన్నులు కూడా ప్రకృతి యొక్క సూక్ష్మ నియమాలకి బంధితులే. ఎలాగైనా శివపుత్రుడు 10 సంవత్సరాల పాటు 6 కృతికల మాతృత్వం, వాత్సల్యాన్ని పొందవలసి ఉంది. దాంతో జగత్తు అతడికి కార్తికేయుడని పేరిచ్చింది. ఆశ్చర్యం ఏమిటంటే స్వామి, మాకు ఈ నిజం గురించి ఏమాత్రం జ్ఞాపకం లేదు. ఎలా ఉంటుంది? నీవు నీ క్రోధంతో ఉత్తేజితురాలవై దేవతలకు శాపం ఇస్తూ ఉంటే. కానీ ఆ సంఘటన జరిగే ముందు మేము కైలాస భవనం నుండి బయటకు రాగానే అగ్నిదేవుడు పావురం రూపంలో శివతేజం యొక్క జ్వాలను తన శరీరంలో ఇముడ్చుకున్నాడు. కానీ దాని వేడిని సహించలేకపోయాడు. శీతల గంగాజలంలో ప్రవేశించి ఆ జ్వాల నుంచి విముక్తుడయ్యాడు. ఆ శివతేజం గంగా ప్రవాహంలో తేలుతూ వచ్చి సప్తఋషుల పత్నుల శరీరాల్లో ప్రవేశిస్తుంది.
ఆ సాధ్వీమణులు దాన్ని భరించలేక అరుంధతి మాట విని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారు. దాని ప్రభావం వల్ల శివతేజపుంజం మళ్లీ జలప్రవాహంలో కలిసిపోతుంది. ఆ తరువాత శఖనది తీరాన పుత్రుడు కార్తికేయుడు జన్మిస్తాడు. మీ కథ, మీ పుత్రుని గాథ రెండూ విన్నాను నేను. మరి ఇప్పుడు ఎందుకు ఈ బాధ? మనకు మన పుత్రునికి ఎందుకింత దూరం స్వామి? ఎందుకింత ఆలస్యం? ఎప్పుడిక మాతాపుత్రులు కలవడం? శీఘ్రమే జరుగుతుంది. ప్రతీక్షా సమయం పూర్తయింది. ప్రతీక్ష కూడా మీరే చేశారు స్వామి. మాకు అవకాశం కూడా ఇవ్వలేదు మీరు. చెప్పండి, ఎప్పుడు వస్తాడు మన పుత్రుడు? ఇప్పుడు తను లేని ఒక్కొక్క నిమిషము భారమైపోతుంది. పుత్రానంది, ఆజ్ఞాపించండి ప్రభు. శివగణాలతో నక్షత్రలోకం వెళ్ళి కృతికలకు మా సందేశం ఇచ్చి కుమార కార్తికేయుని త్వరగా తీసుకురండి. తమ ఆజ్ఞాపాలన చేస్తాము స్వామి. మేం మా చిన్నారిని చూడను కూడా లేదు. ఎలా ఉంటాడు మా పుత్రుడు? అతనికి అమ్మ జ్ఞాపకం ఎప్పుడూ రాలేదా? ఒక్క మాట అతని ఇక్కడికి వస్తే చాలు. ఎంత ప్రేమిస్తానంటే జగతిలో ఏ తల్లి అంతగా ప్రేమించుండదు. మా పుత్రుడు కార్తికేయుడు. దైత్యరాజు మహాబలి తారకాసురునికి జయము! జయము! అసుర సామ్రాట్ మహాబలి తారకాసురునికి జయము! జయము! సేనాపతి ప్రళంబాసుర, నువ్వు నిజంగా ప్రగల్భాసురుడివి కదా? నీ ముఖం చిన్నబోయిందేమిటి? క్షమించండి మహాబలి, దౌర్భాగ్యం మన అందరినెత్తికి చుట్టుకుంటోంది. త్వరలోనే అందరి ప్రగల్భాలు ఆగిపోయే సమయం వచ్చేస్తుంది. సేనాపతి, నువ్వు మా సేనాపతి అయ్యుండి శత్రువుల భాష మాట్లాడుతున్నావు. శత్రువుల భాష మేమెందుకు మాట్లాడాలి మహాబలి? అది శత్రువే మాట్లాడతాడు. మీరిక్కడ కూర్చుని జయ జయధ్వానాలు విని సంతోషిస్తున్నారు. మేము స్వయంగా మా కళ్ళారా చూసొచ్చాము. కైలాసంలో శివపుత్రుడు పుట్టనే పుట్టాడు. వీల్లేదు. ఈ బ్రహ్మదేవుని వరం వల్ల శివపుత్రుని చేతుల్లోనే తారకాసురుని సంహారం కావాలి. శివపుత్రుని చేతనే నీ సంహారం అవుతుంది. శివపుత్రుడే నిన్ను చంపుతాడు. శివపుత్రుడే నిన్ను నామరూపాలు లేకుండా మట్టిలో కలుపుతాడు. కాదు కాదు కాదు, శివపుత్రుని చేతుల్లో మా సంహారం కాకూడదు. శివపుత్రుని సంహారం మా చేతుల్లో కావాలి. మా చేతుల్లో. శివపుత్రుని వధ మా చేతుల్లో కావాలి. సేనాపతి, ఆజ్ఞాపించండి ప్రభు. ఈ క్షణంలోనే కైలాసం మీద ఆక్రమణ చేయాలి. నారాయణ నారాయణ. కైలాసంపై ఆక్రమణ అనే పొరపాటు చేయవద్దు దైత్యరాజా. అలా అయితే మీ వంశం అంతా సర్వనాశనమైపోతుంది. ఎవరి పుత్రుని చేతిలో మీకు మృత్యువు రాసిపెట్టి ఉందో మీరు వారిపైనే ఆక్రమణ చేస్తే మీకేం దశ పడుతుందో స్వయంగా మీరే ఆలోచించండి దైత్యరాజా. ఆలోచించడం అనే చేతకాని పనులు నువ్వు చేయనారదా? మేమైతే పరిణామాల పరిధులు దాటాలని నిర్ణయించుకున్నాం. నారాయణ నారాయణ. దైత్యరాజా, అప్పుడప్పుడు మీరు కూడా ఆ చేతకాని పనులు చేసి చూడండి. దానితో ఆయుక్షీణం అనే కష్టాల నుంచి తప్పించుకోవచ్చు. అవునా? నరదా, నువ్వు మాకు శత్రువు, ఆ దేవతలకు మిత్రుడవు. మహాబలి తారకాసుర, ఎప్పుడైతే నువ్వు దేవత అయిపోతావో అప్పటి నుంచి నేను నీకు మిత్రుడినే అవుతాను. కానీ నాకు తెలుసు అది ఎప్పటికీ జరగనే జరగదు. నారాయణ నారాయణ. ఏమిటి జరగదు? ఆ విషయమే మీరు నిజాన్ని అర్థం చేసుకోవడం. ఆక్రమణ వల్ల రక్ష కాదు, సర్వనాశనమే అవుతుందని. నారద, నువ్వు శబ్దజాలాన్ని అల్లుతున్నావు. కానీ మాకు ఆ శబ్దాల అర్థం తెలుసుకోవాలంటే మా బుద్ధి బలాన్ని ఉపయోగించాలి. నారాయణ నారాయణ. దైత్యరాజా, బలాన్ని ఉపయోగించవద్దు, దాన్ని తగ్గించండి. ఏమంటున్నావు నారదా?
నేను నిజమే చెబుతున్నాను. అప్పుడప్పుడు మన బుద్ధిబలం ఎక్కువైపోయి అది సమయానుసారంగా తగ్గకపోతే జీవితమే బలహీనమైపోతుంది. దైత్యరాజా, శివుడు మహాశక్తికి ఒక మూల కేంద్రం. ఆ మహాశక్తిని ఎదుర్కోవటము అంటే స్వయం నాశనమే. అయితే నేనేం చేయను? శివపుత్రుని ద్వారా మా సంహారం అవుతుందా? ఇప్పుడు ఎక్కడికి పోను? అంతకంటే మంచిది ఆ బ్రహ్మదేవుని హెచ్చరిక వినకుండా మళ్ళీ స్వర్గంపై దాడి చేయాల్సింది. నారాయణ నారాయణ. దైత్యరాజా, తమరు తమపైనే శత్రుత్వం చూపాలనే శపథం పట్టారా ఏమిటి? నేను మళ్ళీ మళ్ళీ ఎంత చెప్పినా ఆ మృత్యువుని ఆహ్వానిస్తూనే ఉన్నారే మీరు. చెయ్యండి ఆక్రమణ, చూడండి దాని పరిణామం. వినాశకాలే విపరీత బుద్ధి.